కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపెను. పరలోక రాజు ఇలపై జన్మించే పశువుల పాకలో పరిశుద్ధతనయుడు 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 అంటూ స్తోత్రగణాలు చేసిరి. పరలోక దూతగణం తార చూచి వచ్చిన జ్ఞానులు హెరోదుకు మెస్సయ్యా జనన వార్త చెప్పగా భయపడేను హెరోదు. రాజు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడని. లలలలలలలా పరలోక రాజు ఇలపై జన్మించే పశువుల పాకలో పరిశుద్ధతనయుడు దీనులైన గొల్లలకు దూత చెప్పెను. మహసంతోషకరమైన శుభవార్త మీ కొరకు, రక్షకుడు జన్మించినడు దావీదు పట్టణమందు. పరలోక రాజు ఇలపై జన్మించే పశువుల పాకలో పరిశుద్ధతనయుడు, ఓ పరిశుద్ధతనయుడు, ఓ పరిశుద్ధతనయుడు. రాజభవనంలో కాదు జన్మించినది మనకై, పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొనేను. నలిగిన హృదయాలకు ఆధారకర్తగా సృష్టికర్త తనయుడు జన్మించినడు. సమస్త జనుల పాప భారం మోయుటకు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యం దూతలతో కొనియాడబడు పరిశుద్ధతనయుడు. హల్లెలూయ యూదుల రాజా, హల్లెలూయ మెస్సయ్యా, హల్లెలూయ మరియ తనయా, హల్లెలూయ హోసన్నా. పరిశుద్ధతనయుడు